So today we'll be discussing about some points on asthma, particularly pertaining to kids. So asthma. సో పిల్లల్లో ఎప్పుడైతే ఐడెంటిఫై చేయాల్సిందంటే అండి, ఈ పదం ఆస్తమా అని చెప్పి పేరెంట్స్ ఎవరికైనా చెప్పంగానే ఫస్ట్ వాళ్ళల్లో ఆ భయం అనేది మొదలవుతుంది. ఎందుకనంటే యాజ్ వి ఆల్ నో ఆస్తమా ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది. బట్ పిల్లల్లో వచ్చే ఆస్తమా ఆర్ ద పీడియాట్రిక్ ఆస్తమా వాట్ వి లేబుల్ ఇస్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు ది అడల్ట్స్. ఎందుకనంటే సో యూజువల్గా పిల్లలు ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే వీజింగ్ ఎపిసోడ్స్ ఆర్ పిల్లి కూతలు అంటుంటాము. ఇలాంటి ఒక 3 to 4 times కంటే ఎక్కువ వస్తున్నాయి. సో దీంతో పాటు ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది వాళ్ళకి, ఈ దగ్గు ఆయాసం వల్ల ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అయి ఉండొచ్చు. లేకపోతే బాబు కానివ్వండి పాప కానివ్వండి రాత్రిపూట పర్టికులర్గా దగ్గు వస్తుంది, పడుకోలేకపోతున్నారు ఈ దగ్గు వల్ల. ప్లస్ ఆడుకునేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, నవ్వేటప్పుడు, ఏడ్చేటప్పుడు కూడా దగ్గు వస్తుంది వీళ్ళకి. ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ప్లస్ రెస్పాన్స్ టు కొన్ని మెడికేషన్స్ సచ్ as సాల్బిటమాల్ అంటాం. ఈ సాల్బిటమాల్ అనే డ్రగ్కి పర్టికులర్గా రెస్పాన్స్ వచ్చింది ఈ దగ్గు ఆయాసం ఉన్నప్పుడు అన్నప్పుడు సస్పెక్షన్ ఆఫ్ ఆస్తమా ఈజ్ వెరీ హై ఇన్ కిడ్స్.